నేను ఉండేది హైదరాబాద్ బాగలింగంపల్లి, నల్లకుంట మధ్యలో ఉంటాను సార్. దేనికోసం మా వోల్టాన్ ఉత్పత్తులను వాడారు? ఏ ప్రొడక్ట్‌ని వాడారు? ఒక ప్రాబ్లమ్ గురించి వాడడం స్టార్ట్ చేశాను సార్ వీఆర్4. నాకు 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. 2 చెప్పడం జరిగింది గతంలో. ఇంకో ప్రాబ్లమ్ కూడా ఈరోజు చెప్పబోతున్నాను సార్. చెప్పండి సార్. డిసెంబర్ 20వ తారీఖు నుంచి నేను వీఆర్4 వాడుతున్నాను సార్. నాకు గత 30 ఏళ్లుగా స్పాండిలైటిస్ ప్రాబ్లమ్, సివియర్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్. హ్మ్. సి3, సి4, సి5 మొత్తం 3 అరిగిపోయాయి నాకు. హ్మ్. మెయిన్ మెడ హాస్పిటల్ మెడ దగ్గర ఉన్న సి3, సి4, సి5 అరిగిపోయాయి. నేను ఎయిర్ హాస్పిటల్ న్యూరో సర్జన్స్‌కి చూపించాను. ఆర్థోపెడిక్ సర్జన్స్‌కి చూపించాను. ఎంఆర్ఐ స్కానింగ్ చూపిస్తే ఈ 3 డ్యామేజ్ అయిపోయినాయి. ఇక నువ్వు హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ చేసినా నీకు సక్సెస్ ఉండదు అని చెప్పారండి. హ్మ్. సో, దాని రకరకాల మందులు వాడుతా ఉన్నాను. కానీ తగ్గడమే లేదు. ఏదో హోమియోపతిలో కొంచెం మెరుగుపడింది. ఎందుకంటే అప్పుడప్పుడు తగ్గుతుంది. 6 నెలలు వాడంగానే మళ్ళా ఒక 1 ఇయర్ గ్యాప్ ఇవ్వంగానే మళ్ళీ రావడం జరుగుతా ఉండింది. అసలు పగలంతా తిరిగేవాడిని. రాత్రి ఇట్లా పడుకొని లెగిస్తే కళ్ళు తిరిగిపోయాయి. నన్ను ఒక ఒక భుజం మా మిసెస్ ఒక భుజం మా పాప పట్టుకొని నన్ను లేపి కూర్చోబెట్టాల్సిన ఒక 3 ఇయర్స్ టోటల్‌గా బెడ్ రిడెన్ అయిపోయానండి. హ్మ్. సో, గ్రాడ్యువల్లీగా ఆ మందులు, ఈ మందులు వాడుకుంటా ఏదో ఆహ్, గడుపుతా ఉంటే ఇగ నాకు బివి రమణ గారు డిసెంబర్‌లో నాకు ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది. నీకు స్పాండిలైటిస్ మీద పనిచేస్తదని ఆయన నాకు సిఫార్సు చేస్తే, నేను డిసెంబర్ 20వ తారీఖు నుంచి వాడుతా ఉన్నాను సార్. ఇది ఫస్ట్ 3 డేస్ ఒక 1 వాడాను. నెక్స్ట్ 4 డేస్ 2 వాడాను. దాని తర్వాత నుంచి 3 వాడతా ఉంటే అది మార్నింగ్ 2 ఆఫ్టర్‌నూన్ 2 మళ్ళీ రాత్రి 6 6 క్యాప్సూల్స్ వాడుకుంటా ఉంటే నాకు జనవరి 3 నాడు మన మన సీఎం ఆఫీస్ దగ్గర ఫంక్షన్ అయింది కదా సార్. ఆ రోజు రమణ గారికి చెప్పాను. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే ఆయన ఏమన్నారంటే డోస్ తగ్గియండి అని అన్నారు. హ్మ్. సో, డోస్ తగ్గించిన కాడ నుంచి నాకేమైపోయిందంటే గత 30 ఏళ్ల నుంచి నాకు కళ్ళు తిరగని రోజంటూ లేదు సార్ నాకు. ఓహ్! అలాంటిది ఆ రోజు నుంచి నాకు ఇక డోస్ తగ్గించిన తర్వాత గ్రాడ్యుయల్‌గా కళ్ళు తిరగడం తగ్గిపోయినాయండి. ఇంకొకటేంటంటే నాకు బీపీ హై ఉండేది. 160/90 ఉండేది. ఎప్పుడు చూసినా హైయే ఉండేది. ఏ హ్మ్. టైంలో చూసినా హైయే ఉండేది. అయితే నాకు డాక్టర్‌లు ఆహ్, ఏఎం రాసారండి. టెల్మా 40 ఫస్ట్ టెల్మా 20 ఏస్తే కూడా తగ్గలేదు. మళ్ళా వాయిస్ వినబడట్లేదు సార్. హలో. కాల్ వచ్చేసింది సార్ నాకు మధ్యలో. కట్ చేశాను. ఆ! టెల్మా 20 ఏసినా నాకు తగ్గలేదు. సో, నేను మళ్ళీ 40 సిఫార్సు చేశారు. టెల్మా 40 ఒక్క నిమిషం. వీడియో ఆఫ్ టెల్మా చేసి. 40 ఆ! టెల్మా 40 వాడినా గాని నాకు ఒక 3, 4 డేస్ అయినా గాని తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ గారు నాకు టెల్మా ఏఎం రాసారండి. అంటే హ్మ్. 40+5 అది. సో, అది వాడినన్ని రోజులు బానే ఉండేది. మన వీఆర్4 వాడుతున్న కొద్దికి నాకు ఎందుకో కొంచెం బీపీ లేదు అన్నట్టుగా అనిపించి చెక్ చేపిస్తే డాక్టర్ గారన్నారు, "నీకు బీపీ అంతగా లేదు. దీన్ని టాబ్లెట్ తగ్గిద్దాం" అని చెప్పి టెల్మా 40 రాసారండి. టెల్మా 40 రాసిన మళ్ళీ 15 డేస్‌కెళ్ళి చూపిస్తే ఇంకా డల్‌గానే ఉంది సార్ అనంటే, అయితే నీకింక టెల్మా 40 కూడా డోస్ ఎక్కువవుతుందని టెల్మా 20 రాసారు సార్. సో, ఈ వీఆర్4 వాడడం వల్ల నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ అనేది కళ్ళు తిరగడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ మెడల విపరీతమైన పెయిన్ ఉండేది సార్. అసలు మెడలు అటు నుంచి ఇటు తిప్పడం వల్ల, ఇటు నుంచి అటు తిప్పుతుంటే కూడా భరించలేనంత నొప్పుండేది. ఆ హ్మ్. నొప్పులు కూడా ఎగిరిపోయినాయి. టోటల్‌గా ఫ్రీడమ్ అయిపోయాను నేను. ఇంకోటి నాకు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రోజన్ షోల్డర్ ఉండేది సార్. ఒక 3 ఇయర్స్ ఓహ్! బ్యాక్ చేతులు సడెన్‌గా పైకెత్తలేదు. ఆ! పైకెత్తలేను మొత్తం ఫ్రోజన్ షోల్డర్ అయింది. దానికి 1 ఇయర్ నేను హోమియోపతి వాడాను సార్. హ్మ్. 1 ఇయర్ హోమియోపతి వాడితే ఒక 20-30% తగ్గింది నాకు. ఆ ఓకే. పెయిన్ ఉండింది. చెయ్యి పైకి లేకపోయేటోడిని. నేను బనీనేసుకోవాలన్నా, షర్ట్ ఏసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పాలయ్యేటోడిని. హ్మ్. సో, మన వీఆర్4 వాడడం వల్ల ఈ 3 ప్రాబ్లమ్స్ నాకు క్లియర్ అయిపోయినాయి సార్. హ్మ్. ఇదివరకు నేను పొద్దున పూట కూడా లేచేవాడిని కాదు సార్ నేను. హ్మ్. 9:30, 10 దాకా పడుకునే ఉండేవాడిని. ఓహ్! ఇప్పుడు మీ పుణ్యమాని నేను మార్నింగ్ జిమ్ అటెండ్ అవుతున్నాను సార్ రెగ్యులర్. సూపర్. సూపర్ సార్. సో, చాలా సంతోషమండి. సో, ఎవ్వరికైనా ఈ ఉత్పత్తిని స చెప్పచ్చండి? ఏమన్నా సైడ్ ఎఫెక్ట్‌లు ఏమన్నా కనపడ్డాయా మీకు ఇన్ని రోజులు వాడితే? సైడ్ ఎఫెక్ట్ కనపడలేదు గానీ, సైడ్ బెనిఫిట్స్ చాలా కనపడ్డాయి సార్. సూపర్. ఎనర్జీ లెవెల్స్ సూపర్‌గా ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్లు నడిచినా అసలు అలసట అనేది లేదు. భోజనం చేయకుండా నడిచినా నాకు అలసట అనేది రావటం లేదు.
ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. ఇది వాడుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు సార్. ఇది అందుబాటులో ఉన్నన్ని రోజులు మన పురాణ కాలంలో మనం గడప గడప అనేటోళ్ళం కదా! ఇప్పుడు గడపలు లేవు కాబట్టి మనం డోర్ టు డోర్ ప్రచారం చేయాలి సార్. యెస్ సార్. యెస్ సార్. ప్రతి థాంక్ యూ. ఒక్కరికి అందించాలని నా యొక్క అభిలాష. నేను దాని గురించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. ప్రసాద్ గారి మాటల్లో మీరు విన్నారు. స్వయాన వారే వాడుకొని ఈరోజు వారికున్న స్పాండిలైటిస్ ఇష్యూ మెడ పూర్తిగా అంత అరిగిపోయినటువంటి దీని నుంచి ప్రతిరోజు కళ్ళు తిరిగేవాడిని. ఇప్పుడు ఇది వాడిన తర్వాత 30 ఏళ్ల తర్వాత 30 ఏళ్లుగా పడినటువంటి సమస్య నుంచి వారు బయటకొచ్చారు. దీంతో పాటు వారికున్నటువంటి